గుంటూరు గొట్టుకారం తెలుసా నీకు? అది చూపిస్తారు కమ్మని కమ్మవాడు. ఇలా కానిస్టేబుల్ కొట్టడానికి వచ్చినట్టే మీ దీనమైన స్థితి ఎక్కడి దిగజారిపోయిందో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. జనసేన పార్టీలో ఆయన కులం ఒక్కటే లేదయ్యా, అన్ని కులాలు ఉంటారు. ఇలా నీలాంటి నోటి జోలు ఉంటే కదా ఒక్కరు కూడా దగ్గర కారని చెప్పి నేను తెలియజేస్తున్నా. నిన్ను ఎవడు లెక్క చేస్తున్నాడు? నీ అల్లుడే నిన్ను బండబూతులు తిట్టాడు బయటకు వచ్చి, ఇంకెవడు నిన్ను విలువెత్తాడు? దేవుణ్ణి బదనాం చేస్తారు తప్ప మీ రాజకీయ కోసం దేవుని తీసుకురావద్దని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. నీ తగ్గుడికి గిగ్గుడికి మొత్తం గీకే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నువ్వు ఏడుండవు అనేది మర్చిపోయావు. గుంటూరు గొట్టుకారం తెలుసా నీకు? అది చూపిస్తారు కమ్మని కమ్మవాడు. తొందరపడమాకు రాంబాబు గారు, చాలా తొందరపడుతున్నావు. తొందరపడమాకు. ముందు జనసేన పవన్ కళ్యాణ్ మీద పడ్డావు, మన టీడీపీ వాళ్ళు చూపించేశారు. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ మీద పడ్డావు, వాళ్ళు కూడా చూపించిన తర్వాత మేము కూడా చూపిస్తాం నీకు గొడ్డుగారం అనేది ముఖ్యంగా చెబుతున్నాం. ఆడి తరం కావచ్చు, ఆడి కులం నుంచే ఆయన్ని తరిమేస్తారు. ముందు పవన్ కళ్యాణ్నే ఆయన కులం నుంచి తరిమేసే అంత దమ్ము ధైర్యం నీకు తెలియదయ్యా. జనసేన నాయకులు అంటే నీకు తెలియదు, జనసేన పార్టీ అంటే నీకు తెలియదు. జనసేన పార్టీలో ఆయన కులం ఒక్కటే లేదయ్యా, అన్ని కులాలు ఉంటారు. అన్ని కులాలు ఉన్నాయి కాబట్టి టీడీపీని చిన్న కులం నుంచి పైకి తెచ్చిన పార్టీ ఏదంటే టీడీపీ పార్టీ అని గర్వంగా చెప్పుకునే పార్టీ కాబట్టి అటువంటి పార్టీకి ఆయన సపోర్ట్ పలికి కుల రాజకీయాలు లేకుండా, కుల రాజకీయం చెయ్యకుండా ఆ రాష్ట్రాన్ని నడుపుతున్నారు ముందుకి. అంటే అది ఆ జ్ఞానం కూడా నీకు లేదంటే నిన్నేమనాలో మాకు అర్థం కావట్లేదు. పోలీసులు అంటే మొన్నటిదాకా నాకు కింద బాబా అనుకున్నాడు, ఓకేనా? ఇప్పుడు పోలీసులు అంటే ఏందనేది బుద్ధి జ్ఞానం అనేది మొదలయ్యింది కాబట్టి పోలీసులు అంటే భయం మొదలైంది రాంబాబు గారికి అనుకుంటున్నాం. ఇంకా పోలీసులు రుచి చూపిస్తారని నేను అనుకుంటున్నాను. నువ్వు తగ్గడానికి నిన్ను ఎవడు విలువస్తున్నాడు రబ్బా? నిన్ను ఎవడు లెక్క చేస్తున్నాడు? నీ అల్లుడే నిన్ను బండబూతులు తిట్టాడు బయటకు వచ్చి, ఇంకెవడు నిన్ను విలువెత్తాడు? నీకు ఎవడైనా విలువెత్తాడా? ఆ యనమాలో ఉన్న నలుగురు కూడా పక్కకు పోతారు, ఏదో వైసీపీ పార్టీ అభిమానంతో పక్క ఉండరు. నీకు ఇంకొకటి చెబుతున్నారు బాబు, నీకు 29లో నీకు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తారని గ్యారంటీ లేదు. రాసి పెట్టుకో కావాలంటే. ఒక గుంటూరు వాసిగా చెబుతున్నా, అదే గుంటూరు గడ్డ మీద పుట్టినోడిగా చెబుతున్నా, నీకు గ్యారంటీ లేదు రాబాయ్. జగన్మోహన్ రెడ్డి గారు నీకు సీట్ ఇవ్వడు, కన్ఫర్మ్. చూసుకో. లేదన్న, జగన్ గారికి అంత రాజకీయాలు తెలియదు, కుల రాజకీయాలు ఆయనకి తెలియదు. ఆయన నెల రౌడీయిజం, అది ఒప్పుకుంటా. కడప అంటేనే కడప రాజకీయం, అది వేరు, ఓకేనా? ఎంత కుళ్ళు పోసిన ఇలా కుల రాజకీయాలు చేసే బుద్ధి ఆయనకి లేదని నేను అనుకుంటున్నాను. అది రైట్. అంబటి రాంబాబు గారు తెలుసా? తెలుసు బ్రో. ఓకేనా? ఆయన కులం కూడా మన పవన్ కళ్యాణ్ గారి కులమే. పవన్ కళ్యాణ్ గారిని ఆయన కులం నుంచి దూరం చేస్తాను అంటున్నాడు రాంబాబు గారు. మరి మీరేం చెబుతారు? జనసేన ఊరుకుంటారా? దూరం చేస్తా అంటే నిరంతరం ప్రజల కోసం కొట్లాడాలా, ప్రజల కోసం ప్రజా సమస్యల పైన కొట్లాడి ప్రజలకు ఒక నేను వర్క్ చేస్తాను ఒక నమ్మకం కలిగినప్పుడు దూరం చేసే ప్రజలు ఓట్లేరు. అదేవిధంగా ఇష్టానుసారి నోరు ఎట్లుందని చెప్పేసి ఆ విధంగా మాట్లాడితే కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ కూడా అంబటి రాంబాబు గారు మిమ్మల్ని ఇలా మీ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ఒక సాధారణమైనటువంటి కానిస్టేబుల్ కొట్టడానికి వచ్చినట్టే మీ పరువు అక్కడనే గంగలు కలిసిందని చెప్పేసి అనుకుంటున్నా. ఇలా ఒక కానిస్టేబుల్ దగ్గర కూడా మీరు ఒక విలువ లేదు. మీరు మంత్రి పదవి చేసిరు, ఒక స్థానికమైనటువంటి ఒక ఎమ్మెల్యే కూడా గెలిచి మంత్రి పదవి చేసిన వాళ్ళు ఇలా కానిస్టేబుల్ కొట్టడానికి వచ్చినట్టే మీ దీనమైన స్థితి ఎక్కడి దిగజారిపోయిందో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. నిరంతరం ప్రజల కోసం కొట్లాడుతూ ప్రజా సమస్యలపైన కొట్లాడితే ఇలా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, కానీ నోరు ఉంది కానీ ఇష్టానుసారంగా మాట్లాడతారని నేను ఇలా అధికారంలో ఉన్న వాళ్ళని ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్న వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడతా అని చెప్పేసి మాట్లాడితే ప్రజల్ని ఎప్పటికి కూడా యాక్సెప్ట్ చేయరు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎప్పటికి కూడా ప్రజల్ని దూరం చేయరు. ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ప్రజల పక్షాన ఉండే నాయకులను ఎప్పుడు కూడా ప్రజలు ఇంకా రావాలి, భవిష్యత్తులో ఇంకా ముందడుకోవాలని చెప్పేసి అది చేస్తారు తప్ప ఇలా నీలాంటి నోటి జోలు ఉంటే కదా ఒక్కరు కూడా దగ్గర కారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆంధ్ర అంటేనే కుల రాజకీయం, అలాంటి కుల రాజకీయంలోనే కులాలని రెచ్చగొట్టే ఇలాంటి రాంబాబు గారికి మీరేం చెబుతారు? ఇలా గుర్తుపెట్టుకోండి, కుల రాజకీయాలంటే ఇలా మనం ప్రజలు ఒక్కటే అండి. ఏ కులమైన ఏ మతమైన కూడా ప్రజలు ఒకటే విశ్వసిస్తారండి. ఈ నాయకుడు మాకు పని చేస్తారంటే ఆ ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. గతంలో చూసుకుంటే గిట్ట జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గం ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ యాక్సెప్ట్ చేసారు, అంటే చేస్తారని నమ్మకం. ఇలా ఏమనిపించింది, వీళ్ళ ఎమ్మెల్యే పనితీరు చూసి వీళ్ళు బాగా చేయరని చెప్పేసి ప్రజలు ఒడగొట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకు ఒక పని చేస్తారని ఒక విశ్వాసం గిట్ట కలిగితే 100% కులం మతం అనేది ఏది చూడకుండా ప్రజలకు విశ్వాసం అనేది కూడా ఈ నాయకుడు చేస్తారని చెప్పేసి కలిగితే 100% భవిష్యత్తు రోజుల్లో వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారు.
ఇదంతా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు కాబట్టి రాంబాబు గారు మాట్లాడుతున్నారు అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం బట్టే రాంబాబు గారు మాట్లాడుతున్నారు అట్లా? అదేముండదండి, ఆయన చిన్నపిల్లోడు కాదు, చెప్తే వినడానికి కోసం. ఆయన కూడా ఒక మంత్రి పదవి చేసినోడు కాబట్టి కంపల్సరీ. కానీ రాజకీయ విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలా. ఇలా అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష నాయకులకు ఎక్కువ పవర్ ఉంటుంది. ప్రతిపక్ష నాయకులు ప్రతి సమస్య పైన కూడా కొట్లాడే హక్కు ఉంటుంది కాబట్టి కంపల్సరీ ప్రజలకు అవసరం అయ్యేటి కొట్లాడాలి తప్ప వ్యక్తిగత దూషణల కోసం పోతే మనకు రాబోయే రోజులు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు కూడా అందరూ కూడా అన్ని ఆలోచిస్తారు. ఎందుకంటే ఏపీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇలా 5 సంవత్సరాలుగా ఒక ప్రభుత్వం దించేసిరంటే ప్రజలు తెలివివంతులు. మనం జనాల్ని వాళ్ళు ఏ చెప్తారు ఇంటర్ అనుకోవడం కూడా మూర్ఖత్వము. ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు ప్రజల కోసం కొట్లాడాలా. ప్రజా సమస్యలపైన మాట్లాడి ప్రజా సమస్యలపైన కొట్లాడితే గట్ట ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కానీ నేను ఇష్టానుసారంగా నోరు ఉంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిడితే గట్ట ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే పథకాలు మొత్తం అమలు అవుతున్నాయి. ఏం మాట్లాడాలి చేయలేక, గవర్నమెంట్ మీద విమర్శలు చేయలేక ఇలా దేవుళ్ళ విషయము, కులాల విషయం లేపుతున్నారు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి విషయం కూడా బాగా భయంకరంగా లేపుతున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇలా గుర్తుపెట్టుకోవాలి, మనం రాజకీయం చేసే మనుషుల కోసం స్వార్థం కోసం రాజకీయం చేసి దేవుణ్ణి లాగితే కూడా కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఇలా యావత్ ప్రపంచం అంతా వెంకటేశ్వర స్వామిని, ఇలా తిరుపతి అంటే ఇలా ప్రపంచం మొత్తం కూడా ఇలా తిరుపతికి వస్తుంది. అంత పెద్ద దేవస్థానం. ఇలా మన ఇండియాలో అంత పెద్ద టెంపుల్ ఇక్కడ కూడా లేదు కాబట్టి అలాంటి పుణ్యక్షేత్రం పైన అబండాలు వేస్తుంటే ఇలా కల్తీ జరిగిందని చెప్పేసి దేవుణ్ణి బదనాం చేస్తారు తప్ప మీ రాజకీయ కోసం దేవుని తీసుకురావద్దని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు ఇలా మనము ప్రజలకు ఒక విశ్వాసం ఇవ్వాలి. ప్రతిపక్ష నాయకులు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు మన కోసం ఇంత కొట్లాడారు, ఇంకా కొట్లాడతారు. ఇలాంటి వాళ్ళని కూడా రాబోయే రోజుల్లో మనం కూడా అవకాశం తీర్చుకోవాలనే విధంగా ఉండాలి తప్ప ఇలా వ్యక్తిగతంగా దూషణలకు పోయి ఇలా మీకు మీరు కొట్లాడుకుంటే అక్కడ ప్రజా సమస్యల పైన అక్కడ మాట్లాడటం లేకుండా పోయింది. ఇలా చూసుకుంటే ఏపీ రాజధాని లేదు. ఇలా మనకు రాజధాని ఏ విధంగా నిర్మాణం చేయాలి, రాజధాని కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి ఏ విధంగా కొట్లాడాలి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు ఏ విధంగా తీసుకురావాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు కూడా మన రాజధాని నిర్మాణం చేసుకునే విధంగా ఉండాలని చేసుకోవాలి తప్ప ఇలా ఒకరికొకరిపైన వ్యక్తిగత దూషణలు చేసుకుంటే కరెక్ట్ కాదు. ఏదున్నా ప్రజా సమస్యల పైన రాజధాని నిర్మాణము, రాష్ట్రంలో అసలు మనకు ఇన్కమ్ సోర్స్ లేదు, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందరికి తీసుకుపోవాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలనే విధంగా ఇలా అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ విధంగా డెవలప్మెంట్ కోరుకోవాలి తప్ప వ్యక్తిగతంగా ఇట్లా ప్రతి గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళ మీద ఈ గవర్నమెంట్ మీద వాళ్ళకు కూడా అంటే మీరు ప్రజలను పక్కదోవ పట్టించి ప్రజలను మీరు పక్కన పడేసి ఇలా మీకు మీరు తిట్టుకుంటారు తప్ప ఇలా ప్రజా సమస్యలపైన ఇక్కడ ఏడా కూడా కొట్లాడలేరని చెప్పేసి నాకైతే అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. రాంబాబు గారు మాట్లాడుతూ ఎవరు ఏం చేసినా నేనైతే తగ్గను, కావాలంటే నేను పోయి జీవనంలోనే ఉంటాను కానీ ఎవరి కోసం తగ్గను అన్నాడు. తగ్గకపోతే మంచిదే, నువ్వు ప్రజా సమస్యలపైన ప్రజల కోసం కొట్లాడకుండా తగ్గకు. కానీ వ్యక్తిగత దూషణలు చేసుకొని తగ్గకు అంటే ఇలా మనం చూసుకుంటే ఇప్పుడు నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చినావు, ఆ స్టేట్మెంట్కి ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు సిగ్గుచేటండి. ఇలా మనం చూసుకుంటే ఒక చిన్నపాటి కానిస్టేబుల్ అని కొట్టడానికి వచ్చినంటే మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో మనం ఒక్కటి మాత్రం అర్థం చేసుకోవాలి. ఇలా కానిస్టేబుల్ దగ్గర కూడా మీ స్థాయి లేదంటే మీరు ఇలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఇలా ఏది ఉన్నా కూడా మనం చేసే ప్రజలందరూ చూస్తారు. మనం నిజాయితీగా చేస్తే ప్రజల కోసం కొట్లాడుతున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా మనను యాక్సెప్ట్ చేస్తారు. ఇలా మీరు చేసినటువంటి పని చిన్నపాటి అధికారుల చేత దెబ్బలు కొట్టడానికి వచ్చారంటే ఇలా మీ స్థాయి ఎక్కడ దిగజారిపోయిందో అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది.